హాయ్ గాయ్స్, ఈరోజు మా మమ్మీ క్యాబేజ్ మంచూరియా చేయబోతున్నారు. దానికి ఫస్ట్ క్యాబేజ్ బాగా కష్టపడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది. తర్వాత క్యారెట్ తెప్పించి తురుము చేసింది. సో క్యారెట్ క్యాబేజ్ కలిపాక దాంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, ఆ తర్వాత మైదా పిండి ఎక్కువ వేసింది, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్, రెండు ఈక్వల్గా వేసింది, 2 స్పూన్స్ అనమాట. తర్వాత ఉప్పు వేసి ఉప్పు కారం, ఈ సాస్లు మీరు కావాలంటే వేసుకోవచ్చు, సోయా సాస్ కానీ ఈ మిక్స్చర్లో. మా మమ్మీ అయితే వేసారు, సోయా సాస్, చిల్లీ సాస్ వేసారు. ఆ తర్వాత ఇవన్నీ కలుపుకొని రౌండ్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి అది మరిగాక, అంటే ఆయిల్ వేడైనాక ఈ రౌండ్స్ చేసుకున్న మంచూరియా బాల్స్ తీసి ఆయిల్లో వేయాలి. వేసి అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి ఆయిల్లో. ఇప్పుడు చూసారా ఎంత మంచిగా మంచూరియా కలర్ మారిందో, చాలా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ క్యాబేజ్ మంచూరియాస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, పక్కన వేరే గిన్నెలో పెట్టుకోండి. ఇలా మంచూరియాలు అన్నీ చేసుకొని మంచూరియన్ బాల్స్ని. ఆ తర్వాత ఏమంటారు దాన్ని, సీజనింగ్ అనుకుంటా. దానికోసం ఏం చేయాలో చూద్దాం. మిరియాలు దంచి పెట్టుకోవాలి, బ్లాక్ పెప్పర్ పొడి. తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో మంచిగా ఉల్లిగడ్డలు, మిర్చీలు, కరివేపాకు ఇలా స్టైల్గా మంచి కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో మళ్ళీ సోయా సాసు, మొన్న పిజ్జా తెచ్చుకున్నప్పుడు వచ్చిన టొమాటో కెచప్ వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు, చక్కెర వేసుకోండి. ఇవన్నీ వేస్తే టేస్ట్ వస్తుందని నమ్మకం, అంతే. చూద్దాం. తర్వాత జీలకర్ర పొడి, సమ్ మసాలా పౌడర్స్, మిరియాల పొడి వేసుకొని చిటికెడు వాటర్, ఎగ్జాక్ట్ వాటర్ కాకపోయినా కార్న్ఫ్లోర్ వాటర్ అయినా వేసుకోవచ్చు, ఇంకొంచెం క్రిస్పీగా ఉండటానికి. అంతే.